కొడితే చిరంజీవి గారి ఇంటికి పిలిచి అంత హిట్ కొట్టాలని వాళ్ళందరికీ ఒక బూస్టప్ ఇచ్చిన స్టార్ మెగాస్టార్. మొన్న వచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమా వరకు ఎన్ని సినిమాల కోసం ఆయన నిలబడ్డాడు, ఎన్ని సినిమాలు ఆయన నిలబెట్టాడు. అంతేకాదు అర్జున్ సర్వరం అనే ఒక మూవీ రిలీజ్కి ఇబ్బంది పడుతుంటే, రిలీజ్ పోస్ట్ పోన్ అవుతాక మళ్ళీ ఎవరైనా వస్తారన్న సంక్షోభంలో ఉంటే ఆ రోజు ఆ సినిమాకి ఆ హీరోకి వెళ్ళి నిలబడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎంత బూస్ట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఈ రోజు మనం సడన్ గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వర్షం వస్తే ఏదైనా చెట్టు కిందకి వెళ్తాం, బాగా ఎండ తగిలిన. అలాగే ఈ ఇండస్ట్రీలో సడన్ గా ఎవరికి ఏ కష్టం వచ్చినా జూబ్లీ హిల్స్ లో ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్తారో ఆ చెట్టు పేరే చిరంజీవి. కాబట్టి చిరంజీవి గారు హెల్ప్ చేయని పర్సన్ లేడు. చిరంజీవి గారి మనస్తత్వం అంత గొప్ప మనస్తత్వం అన్నమాట. అలాంటి చిరంజీవి గారి గురించి నేను చెప్తున్నాను. తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి శ్రీరాముడు ఎలాగైతే ఆదర్శమో, తెలుగు సినిమాల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు కూడా అంతే ఆదర్శం. దేశాన్ని పరిపాలించే దేవుడు కొడితే చిరంజీవి గారి ఇంటికి పిలిచి అంత హిట్ కొట్టాలని వాళ్ళందరికీ ఒక బూస్టప్ ఇచ్చిన స్టార్ మెగాస్టార్. మొన్న వచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమా వరకు ఎన్ని సినిమాల కోసం ఆయన నిలబడ్డాడు, ఎన్ని సినిమాలు ఆయన నిలబెట్టాడు. అంతేకాదు అర్జున్ సర్వరం అనే ఒక మూవీ రిలీజ్కి ఇబ్బంది పడుతుంటే, రిలీజ్ పోస్ట్ పోన్ అవుతాక మళ్ళీ ఎవరైనా వస్తారన్న సంక్షోభంలో ఉంటే ఆ రోజు ఆ సినిమాకి ఆ హీరోకి వెళ్ళి నిలబడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎంత బూస్ట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఈ రోజు మనం సడన్ గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వర్షం వస్తే ఏదైనా చెట్టు కిందకి వెళ్తాం, బాగా ఎండ తగిలిన. అలాగే ఈ ఇండస్ట్రీలో సడన్ గా ఎవరికి ఏ కష్టం వచ్చినా జూబ్లీ హిల్స్ లో ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్తారో ఆ చెట్టు పేరే చిరంజీవి. కాబట్టి చిరంజీవి గారు హెల్ప్ చేయని పర్సన్ లేడు. చిరంజీవి గారి మనస్తత్వం అంత గొప్ప మనస్తత్వం అన్నమాట. అలాంటి చిరంజీవి గారి గురించి నేను చెప్తున్నాను. తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి శ్రీరాముడు ఎలాగైతే ఆదర్శమో, తెలుగు సినిమాల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు కూడా అంతే ఆదర్శం. దేశాన్ని పరిపాలించే దేవుడు అందించడం జరుగుతుంది అనమాట. సో ప్రతి పర్సన్ కి 5 లక్షల చొప్పున ఇవాళ మనం ఆ ఇన్సూరెన్సెస్ ఇస్తున్నాము. సో దానికోసం బాబు గారి చేతి మీదుగా మనం అందించబోతున్నాము. సో ఎస్, విజయ్ కుమార్ గారు బాబీ గారికి బొకే బాబీ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. వివికే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజయ్ కుమార్ గారిని. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ ఇప్పుడు మీ చేతి